ఇంకోసారి రాఘవయ్య గారి విషయంలో ఎవరు ఇంట్లో వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు, గుర్తుంచుకోండి. అయితే వాడిని అలాగే వదిలేస్తావా? ఎందుకు వదులుతానమ్మా? టైం చూసి దెబ్బ కొడతాను. వాడిప్పటికే పక్కలో బల్లంలాగా తయారయ్యాడు. వాడిని జాగ్రత్తగా డీల్ చేయాలి. 10 మంది చేత సన్మానం చేయించుకున్న మనిషి అమ్మా మీ బావగారు. ఆయన చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు చూడు. ఏం పాపం చేశావమ్మా మేము? నువ్వేదో చేస్తావని నిన్ను నమ్ముకుంటే కేసు వాయిదా వేయించావేంటి లాయరు? ఆ రాఘవయ్యే హత్య చేశాడని సాక్ష్యం కూడా చెప్పించాను కదా, ఇంకా ఎందుకు ఉరిశిక్ష వేయలేదు? అంటే ఫస్ట్ హియరింగ్ లోనే జడ్జిమెంట్ ఇచ్చేస్తారనుకున్నావా? ఇదేమైనా పంచాయతీ తీర్పు అనుకున్నావా? 10 మంది చేరి తప్పొప్పులు నిర్ణయించడానికి? కోర్టు బాబు, వెంటనే తీర్పులు ఇచ్చేస్తే కోర్టులో లక్షల కేసులు ఎందుకు పెరిగిపోతాయి? అంటే ఇప్పుడు తేలదా? ఎలా తేలుతుంది? విచారణ జరగాలి కదా. మర్డర్ చేసినప్పుడు చూసిన జనాలు ఉన్నారు కదా, అప్పుడు సెల్లో తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి. మీరు చెప్పిన దాని ప్రకారం 25 ఏళ్ల కిందట పకీర్ని వాడుకుని శారదమ్మ గారి బిడ్డని రాఘవయ్య కిడ్నాప్ చేయించాడు. అవును. ఆ విషయం ఎక్కడ బయటపడిపోతుందో అనే భయంతో రాఘవయ్య పకీర్ని చంపేశాడు, అంతేనా? అంతేనండి. పకీర్ గారితో ప్రమాదం ఉందని ఆయనకి 25 ఏళ్ల తర్వాత తెలిసిందా? ఇన్నాళ్ళు ఊరుకుని తీరిగ్గా ఇప్పుడు చంపేశాడా? మీరేంటండి ఆపోజిట్ లాయర్ మాట్లాడినట్టు నన్ను అడుగుతారేంటి? ఇదే ప్రశ్నలు రేపు కోర్టులో నన్ను నిన్ను అడిగితే ఇలాగే సమాధానం చెప్తారా జడ్జి గారి ముందు? అబ్బా, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కదండి. వాళ్ళు చెప్పేది నిజమని నమ్మకం ఏంటి అంటే మన దగ్గర జవాబేముంది? ఇంతకీ నన్ను ఏం చేయమంటారో చెప్పండి. అసలు రాఘవయ్య పకీర్ని చంపడానికి కారణం ఏంటి అనేది మనం నిరూపించాలి. చెప్పాను కదా, బిడ్డను మార్చిన విషయం బయటపడుతుందని చంపాడు. అదే మనం నిరూపించాలి. సరైన సాక్ష్యం లేకుండా మనం ఎంత వాదించినా ఉపయోగం లేదండి హరిబాబు గారు. మరి ఇంకేం సాక్ష్యం కావాలి? అసలు ఆ పకీర్ గాడు పిల్లాడిని ఎవరికిచ్చాడు? డైరెక్ట్గా తెచ్చి రాఘవయ్యకి ఇవ్వలేదుగా. లేదు, మేరీ అనే ఒక నర్సుకి ఇచ్చాడు. ఆవిడ రాఘవయ్య గారి బిడ్డ ప్లేస్లో పెట్టింది. అది అంటే ఈ కేసులో మేరీ సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ అవుతుంది హరిబాబు గారు. అవునా? ఆ మేరీని కోర్టుకు తీసుకొచ్చి రాఘవయ్య బిడ్డ కోసం పకీర్కి లంచం ఇచ్చాడని, ఆ పకీర్ గాడు బిడ్డను తీసుకొచ్చి మేరీ చేతిలో పెట్టాడని, రాఘవయ్య వల్లే శారదమ్మ గారి బిడ్డ రాఘవయ్య కొడుకుగా మారాడని చెప్పించాలి. పైగా ఆ శకుంతలమ్మ బిడ్డ చనిపోయిన విషయం కూడా మేరీకి తెలుసు కాబట్టి ఆ సంగతి కూడా కోర్టులో చెబితే కేసుకి మరింత బలం ఉంటుంది. ఆ నర్సు మేరీ, పకీర్ గాడు ఒకే హాస్పిటల్లో పనిచేశారు కాబట్టి ఆవిడ చెప్పే సాక్ష్యం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ రాఘవయ్యకి తప్పకుండా శిక్ష పడుతుంది. కానీ ఆవిడ ఒప్పుకుంటుందా? అది మీరే చూసుకోవాలి. అడిగి చూడండి, లేదంటే శిక్ష పడటం కష్టమే. ఇంకా జాగ్రత్త పడకపోతే మీరు దొరికినా దొరుకుతారు. అమ్మో, అంత మాట అనకయ్యా లాయరు. నేను వెళ్ళి ఏదో ఒకలాగా మేరీ నొప్పించి వస్తాను. వెరీ గుడ్. అయ్యో, నమస్కారం అమ్మా. మీరు? నా పేరు హరిబాబు. మీతో కాస్త పనుండి వచ్చాను. నాతోనా? కూర్చోండి. చెప్పండి, నాతో ఏం పని? మీరు స్నేహ నర్సింగ్ హోమ్లో పనిచేశారు కదా? అవునండి. మీ నర్సింగ్ హోమ్లోనే పనిచేసిన పకీర్ అనే వ్యక్తి మీకు తెలుసా? తెలుసు. అతన్ని మధ్య ఎవరో చంపేశారని విన్నాను. విన్నారా? ఆ చంపింది ఎవరో కాదమ్మా, 25 ఏళ్ల కిందట తన బిడ్డ చనిపోతే మరో ఆవిడికి పుట్టిన బిడ్డని కిడ్నాప్ చేయించి తన కొడుకుగా పెంచుకున్నాడే ఓ పెద్ద మనిషి.
ఆయన పేరే రాఘవయ్య. ఏమంటున్నారండి? రాఘవయ్య గారు చంపించారా? ఆయన పిల్లాన్ని కిడ్నాప్ చేయించారని మీకెవరు చెప్పారు? చనిపోయిన ఆ పకీర్గాడే చెప్పాడు. లేదండి, అదంతా అబద్ధం. ఆ ఫకీర్ అనేవాడు ఒట్టి తాగుబోతు వెదవా. వాడికిలా పిల్లల్ని కాజేయటం, అమ్ముకోవటం అలవాటు. ఆ పిల్లాన్ని ఎవరో చంపమంటే తీసుకుని వెడుతుంటే నేనే ఆపాను. పాపం రాఘవయ్య గారి కొడుకు చనిపోతే నేనే ఆ పసిబిడ్డని ఆ తల్లి పక్కలో పడుకోబెట్టాను. పాపం రాఘవయ్య గారికి ఆ విషయమే తెలీదు. ఆయనెందుకు పకీర్ని చంపుతారు? లేదమ్మా, రాఘవయ్య చెప్పాడు. ఎందుకంటే పకీర్గాడికి డబ్బులిచ్చి శారదమ్మ గారి బిడ్డని కిడ్నాప్ చేయించాడు. అది బయటపడుతుందని రాఘవయ్య చెప్పాడు. అది నిజం కాదంటే వినరే. నిజం కాదని నాకు తెలుసమ్మా, కానీ రేపు కోర్టులో నువ్వు అలాగే చెప్పాలి. నువ్వు ఆ రోజు బిడ్డల్ని మార్చినప్పుడు అక్కడే ఉన్నావు. పైగా పకీర్గాడిచ్చి పసిబిడ్డలు తీసుకున్నావు కాబట్టి కోర్టులో మీరేం చెప్పినా నమ్ముతారు. రేపు కోర్టుకొచ్చి మా కోసం ఈ చిన్న అబద్ధం చెప్పావనుకో, మాకెంతో సాయం చేసిందని అవుతావు. నేనెందుకు అబద్ధం చెప్పాలి? అలా చెప్తే రాఘవయ్య గారికి శిక్ష పడుతుంది. కానీ నిజం చెప్తే నాకు శిక్ష పడుతుందే. అందుకే నీకేం కావాలో అది చెప్పు, నాకేం కావాలో అది కోర్టులో చెప్పు. ముందు మీరు బయటికి నడవండి. ఏదో పెద్ద మనిషివి కదా అని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మీరు చెప్పేది ఇదా? ముందు మీరు బయటికి వెళ్తారా లేదా? మరీ అంత కంగారు పడకమ్మా, కాస్త నేను చెప్పేది విను. చూడు, ఈ ఇల్లు ఎంత పాతపడిపోయిందో. ఇదే ప్లేస్లో కొత్త ఇల్లు కట్టుకోవాలి అంటే కనీసం 5-6 లక్షలన్నా అవుతుంది. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను చెప్పింది చేశావంటే ఆ డబ్బులు నేనిస్తాను. అంటే డబ్బుల కోసం నేనొక మంచి మనిషికి శిక్ష పడేలా చేయమంటావా? నేను మాత్రం మంచివాడిని కదా చెప్పమ్మా. ఒక్కోసారి కాలం అలా ఎదురు తిరుగుతుంది. మనం ఎప్పుడు మనకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాలి. జీవితాంతం నర్సుగా చేస్తూ ఏం సంపాదించావు చెప్పు? నీ జీవితంలో 10 లక్షలు అంటే కనీసం కళ్ళతో కూడా చూసుండవు. ఏమంటావు? కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. అది మాట అంటే అలా ఉండాలి. బతక నేర్చిన వాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఆలోచించాలి. ఇదిగో అడ్వాన్సు 2 లక్షలు. నేను కోర్టుకొచ్చేది నీకు అనుకూలంగా చెప్పటానికి కాదు, రాఘవయ్య గారు అమాయకులు అని చెప్పటానికి. ఏం కూర్చావే? ఏయ్, ఎక్కువ మాట్లాడావంటే పోలీసులు పిలుస్తాం, జాగ్రత్త. నాకిప్పుడు బాగా అర్థమైంది. ఆ రోజు పసిపిల్లాన్ని చంపమని చెప్పింది నువ్వే. చాలా బాగా తెలుసుకున్నావే. దీన్ని బట్టి అర్థమైందనుకుంటాను. నేను పసిపిల్లాన్ని చంపటానికే వెనకాడలేదు అంటే ఎంతకైనా తెగించే మనిషిని అని అర్థం కావాలి. మర్యాదగా చెప్తున్నాను, నేను చెప్పింది చేయి. నేను ఆ ప్రభువు చూపించే దారిలో నడిచేదాన్ని. సత్యము, నిజాయితీ నా ప్రభువుకి చాలా ఇష్టమైన మార్గం. నేను ఎప్పుడు వాటినే అనుసరిస్తాను. నీలాంటి పాపాత్ములకి శిక్ష విధించేలా చేస్తాను. ముందు బయటికి వెళ్ళు. వెళతాను, కానీ నిన్ను మాత్రం వదలను.
అమ్మా, ప్రతిరోజు నిన్ను పూజిస్తే ఐదో తనానికి ఏ ఆపద రాదు అంటారు. నా మెళ్ళో తాళి పడినప్పటి నుంచి నిన్ను పూజిస్తూనే ఉన్నాను. నా మాంగళ్యాన్ని మాత్రం కాపాడమ్మా. అమ్మా, 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 అమ్మ ఏమైందమ్మా? అమ్మా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అమ్మ ఏమైంది? ఏమైంది అత్తయ్య? అత్తయ్య, అమ్మా, అత్తయ్య కళ్ళు తెరవండి. అత్తయ్య, అమ్మా, వదిన నీళ్ళు తీసుకురా. అత్తయ్య, 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 అత్తయ్య లేవండి అత్తయ్య. అత్తయ్య ఏమైంది? అత్తయ్య, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అత్తయ్య ఏమైంది? లేవండి. ఏమైందమ్మా నీకు? అమ్మ ఏమైంది? అమ్మా, అత్తయ్య, అత్తయ్య ఏమైంది? శకుంతల, శకుంతల ఏమైంది నీకు? అమ్మ లేమ్మా. అమ్మా, అమ్మ మధు, ముందు లోపలికి తీసుకెళ్దాం పదండి. అత్తయ్య జరగండి. అయ్యో అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఏమైంది? ఏం అర్థం కావడం లేదన్నయ్య. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఒకసారి చూడండి అత్తయ్య. అత్తయ్య ఏమైంది? అత్తయ్య లేవండి. అత్తయ్య, అమ్మ, అమ్మ లేవా, కళ్ళు తెరవమ్మా. అమ్మకి ఏమైనా అవుతుందేమో నాకు భయంగా ఉందండి. ఏం కాదులేరమ్మా, నువ్వు కంగారు పడుకో. శకుంతలమ్మా, అమ్మ శకుంతలమ్మా, అమ్మ రమ్మ, ఒళ్ళు చల్లబడుతుంది. కాస్త పసుపు తెచ్చి చేతులకు వందన చేయమ్మా. అత్తయ్య, 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 అత్తయ్య లేవండి అత్తయ్య. అత్తయ్య, అన్నయ్య ఎందుకైనా మంచిది వెంటనే వెళ్ళి టాక్సీ తీసుకురా, హాస్పిటల్ కి తీసుకువెళ్దాం. అలాగేనమ్మా. అత్తయ్య, 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 అమ్మా, అత్తయ్య లేమ్మా, లేమ్మా, అమ్మా. అత్తయ్య లేవండి అత్తయ్య. అత్తయ్య ఏమైంది? అమ్మ మధు, మనిషికి చలనం వచ్చింది కానీ కళ్ళు తెరవట్లేదమ్మా. ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్తే అంత మంచిది. అమ్మా, మధు టాక్సీ వచ్చింది. పట్టుకోండి అన్నయ్య. హలో, ఏమండి? చెప్పు మధు. ఏమండి? అత్తయ్య గారికి సిద్ధు, సిద్ధు, వస్తున్నానమ్మా. మధు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అయ్యో అది కాదండి అత్తయ్య. నేను వెంటనే చేస్తాను అంటున్నాను కదా. బాయ్ బాయ్. నేను చెప్పేది ఈయన ఏం వినకుండానే ఫోన్ కట్ చేశారేంటి? మేడం, ఈ మందులు వెంటనే తెప్పించండి, చాలా అర్జెంట్. అలాగే సిస్టర్. ఏంటమ్మా పిలిచావు? నువ్వేంటి నాన్న ఇలా ఉన్నావు? ఇంకా రెడీ అవ్వలేదా? దేనికమ్మా? దేనికేంట్రా, ఇవాళ మీ నాన్నగారు ఆబ్దికం కదా, పంతులు గారు కూడా వచ్చారు. త్వరగా కానీ. ఆబ్దికమా? మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా? అదేమిట్రా, ప్రతి సంవత్సరం జరిగేదే కదా, ప్రత్యేకించి చెప్పేదేముంది? ఏంటల్లుడు, ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమే కదా, అలా ఏమి తెలియనట్టు అడుగుతావే? ఏదో కొత్త మనిషిని అడిగినట్లు అలా అడుగుతున్నావేంటి? ప్రతి సంవత్సరం జరిగేది నీకు గుర్తులేదా, లేకపోతే తెలీదా? నాకు ఈ రోజని గుర్తులేదు. నేను కొంచెం ఆఫీస్ టెన్షన్లో ఉన్నాను. ఓ సరేలే నాన్న, ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా.
అది కాదమ్మా, నేను కొంచెం బయటికి వెళ్ళి రావాల్సిన పనుంది. బాబు, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. అపరాహ్నం వేళ దాటిపోతోంది. మీరు వెళ్ళి తల నిండా నీళ్లు పోసుకొని దోవతి కట్టుకొని రండి. కార్యక్రమం మొదలు పెట్టాలి. తలస్నానం చేయాలా? ఏంటల్లుడు అన్ని కొత్తగా అడుగుతున్నావు? అక్కడికి నువ్వేదో అసలు సిద్ధార్థమే కాదు అన్నట్టు, ఎప్పుడు మీ నాన్నగారి తద్దినం పెట్టనట్టు అలా ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి? మావయ్య, నువ్వు మధ్యలో కలెక్ట్ చేసుకోకుండా ఉంటావా? సిద్ధు, నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అయ్యి రారా, లేట్ అవుతుంది కదా. వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. పంతులు గారు, మీరు కానివ్వండి. డాక్టర్ గారు, మా అత్తయ్య గారి పరిస్థితి ఎలా ఉందండి? 24 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమమ్మా. పల్స్ రేట్ చాలా తక్కువగా ఉంది. బీపీ కూడా కంట్రోల్లోకి వస్తే తప్ప ఏం చెప్పలేం. డాక్టర్, ఎలాగైనా సరే మా అత్తయ్య గారిని కాపాడండి. ఆవిడకేం కాకుండా చూడండి డాక్టర్. తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తామమ్మా. ఆవిడ మానసికంగా బాగా దెబ్బతినున్నారు. ముందు ఆవిడికి సంతోషం కలిగించే వార్త ఏదైనా చెప్పే ప్రయత్నం చేయండి. కొంతవరకు బెటర్ కావచ్చు. నేను ఇంతవరకు ఫోన్ చేయలేదేంటి? ఏంటినా ఫోన్ ఎందుకు తేడా లేదు? అమ్మా, అమ్మా, అమ్మ లేమ్మా. ఏమండి? అమ్మ లేమ్మా. నేనమ్మా రమ్మని. అమ్మ, అమ్మ నన్ను చూడు. ఏమండి? అమ్మ, మధు. అమ్మ, అమ్మ లేమ్మా. మధు. ఏమండి? మధు, అమ్మ ఏదో కలవరిస్తుంది, తొందరగా రా. అవునా? అత్తయ్య, 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 అత్తయ్య లేవండి అత్తయ్య. అమ్మా, అమ్మ లేమ్మా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. ఏమండి? అమ్మా, డాక్టర్ చూడండి డాక్టర్. అత్తయ్య గారు మాట్లాడుతున్నారు కానీ కళ్ళు తెరిచి చూడటం లేదు. మేము ఎంత పిలిచినా రెస్పాండ్ అవ్వడం లేదు. ఎప్పుడు వస్తారు? ఏమండి? ఎప్పుడు వస్తారండి? ఏమండి? ఎప్పుడు వస్తారు? ఆవిడ స్పృహలో ఉండి మాట్లాడడం లేదమ్మా. అది కలవరింత. బాడీ సహకరించకపోయినా బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది. అందుకే ఆవిడ మనసులో ఉంది బయటికి చెప్తున్నారు.
ఆవిడ ఎవరినైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళని పిలిపిస్తే కొంతవరకు బెటర్మెంట్ కనిపించొచ్చు. అలాగే డాక్టర్, ఇదిగో ఇప్పుడు పిలిపిస్తాను. వదిన, నువ్వు అత్తయ్య గారి దగ్గరే ఉండు. నేను ఈయనకి ఫోన్ చేసి మాట్లాడి మా అవ్వ గారిని ఎలా అయినా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే మధు. ఫోన్ తీయండి ప్లీజ్. ఓ ఇదా? ఎందుకు చేస్తుంది? ఏంటండి మీరు? ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఇక్కడ అత్తయ్య గారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉందండి. మావయ్య గారి కోసం కలవరిస్తోంది. డాక్టర్స్ కూడా ఏం చెప్పలేమంటున్నారు. మీరు వెంటనే అన్న హాస్పిటల్కి వచ్చేయండి. వీడి తల్లి చావు బ్రతుకుల్లో ఉందా? ఆనంద్, దొరికావురా. శకుంతల, 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 నేను వచ్చాను శకుంతల, నేను వచ్చాను శకుంతల. లే లే శకుంతల, ఒక్కసారి నన్ను చూడు, నన్ను చూడు. శకుంతల, శకుంతల, నేను వచ్చాను శకుంతల, శకుంతల, శకుంతల.